గురువాను శుభచరిత గోపీలోనా శరణం శరణమునయప అయ్యప్ప శరణం శరణం
అయ్యప్ప స్వామి గుడి ఇక్కడ బాగా కట్టించినారు. కేశవ నగర్లో ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిలో పూజలు బాగా జరుగుతాయి. ప్రత్యేక పూజలు కూడా బాగా జరుగుతాయి. స్వామి కూడా అద్భుతంగా పూజలు జరిపిస్తారు. ఈరోజు ఏమేమి జరిగే ప్రోగ్రామ్? పడి పూజ, ఈరోజు పడి పూజ ఉంది ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిలో ధర్మవరం. ఇంకా పడి పూజ రథోత్సవం అన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి ఇక్కడ. ప్రతి శనివారం గురుస్వామి ఆధ్వర్యంలో బాగా జరుగుతాయి అన్ని. భక్తజనులందరూ కూడా చాలా మంది వస్తారు శనివారం. ఈరోజు ఎంతమంది వచ్చింటారమ్మా? దగ్గర ఒక 2000 మంది వచ్చింటారు. భోజనాలు ఇవన్నీ భిక్ష పెడతారు. ప్రతి శనివారం భిక్ష ఉంటుంది. మధ్యాహ్నం కూడా భిక్ష ఏర్పాటు చేస్తారు. అయ్యప్ప స్వామికి అంతా ఇక్కడ అలంకరణ కూడా బాగా ప్రత్యేకంగా చేపిస్తారు ప్రతి వారము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారమ్మా? మేము 35 years నుంచి వస్తున్నాము. మా హస్బెండ్ కూడా 18 పనులు వేసినారు మాల. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇట్లా మాల వేసుకున్నా మీ ఆయన చేసుకుంటారు చేర్చిటారు కదా? చాలా బాగుంటుందండి. మా వాళ్ళు 18 పనులు అయిపోయినాయి. జిల్లా ధర్మవరం కేశవ నగర్లో గుడి ఉంది. అయ్యప్ప స్వామి గుడి బాగా ప్రత్యేకంగా కట్టినారు. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు పడి పూజ జరుగుతుంది. అలాగే కొన్ని వేల మంది వస్తారు. ఈ గుడి చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. జనాలు కూడా బాగా వస్తున్నారు. మీరు ఈ గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారమ్మా? ఇక్కడ ఇప్పుడు కొత్త గుడికి ఇప్పుడు ఫస్ట్ టైం ఉందా ఇప్పుడు వచ్చింది. మనసుకు తృప్తిగా ఉంది, ప్రశాంతంగా ఉంది గుడి చూస్తూనే. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. విశేషతో కూడుకున్న గుడి చాలా అద్భుతంగా కట్టారు. ఎక్కడ ఇది? సత్యసాయి జిల్లా ధర్మవరం కేశవ నగర్లో కట్టారండి. చాలా అద్భుతంగా ఉంది గుడి. గురుస్వామి కూడా చాలా ప్రత్యేక పూజలు, విశిష్టతో కూడుకున్న పూజలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది అనుభవం ఆయన గురుస్వామి? గురుస్వామి వాళ్ళు వచ్చి 45 years పైన 50 ఉంటుందండి. ఆయనకి వయసు వచ్చి 73-75 ఏళ్ళు ఉంటాయి. ఆయన ఇంత ఓపికగా చేస్తున్నాడంటే ఆశ్చర్యం అండి. అయ్యప్ప కరుణ కటాక్షం ఆయనకి ఎంతో ఇదిగా జరుగుతుంది. ఆయన్ని చూసి చాలామంది భక్తులు కూడా చాలా ప్రత్యేకత పూజ చేస్తున్నాడు. గుడి కూడా చాలా అద్భుతంగా కట్టారు. చూడడానికి కనువిందుగా ఉందండి. చేయడానికి అసలు ఇంత విశేషతతో చాలా బాగా అద్భుతంగా కట్టారండి. జనం కూడా ప్రతి సంవత్సరము మాల వేసుకునే భక్తులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గడం లేదు. నియమనిష్టలతో పూజలతో ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈరోజు ఏమేమి ప్రత్యేకతలు జరిగినాయి పూజలు? ఇక్కడ వచ్చి ఈరోజు అండి ప్రత్యేకత పూజ పడి పూజ, రథోత్సవం జరిగిందండి. కొత్తగా రథోత్సవం స్టార్ట్ చేశారు. చాలా అద్భుతంగా ఉందండి. పడి పూజ కూడా చాలా అద్భుతంగా చేశారు గురువు గారు. చాలా కనువిందుగా ఉందండి. అంత అద్భుతంగా ఉంది. అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఎట్లయితే జరుగుతుందో అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే చూసినట్టుందండి. ఎందుకంటే కొంతమందికి అక్కడ చూడడానికి కుదరకపోవచ్చు, కానీ ఇక్కడ ఆ స్వామి చూపించినాడు అందరికీ. చాలా సంతోషమైనండి.